వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు నా దగ్గర ఒక ల్యాండ్ ఉందనుకోండి. ఆ ల్యాండ్ ఎక్కడో ఔట్‌స్కర్ట్స్‌లో ఉంది. నేను రోజు అక్కడికి వెళ్ళాలంటే కుదరదు. సో, అలానే ఒక రోజు వెళ్తే చూస్తే కబ్జా అయింది ఇప్పుడు. ఇప్పుడు కబ్జా అయిన వెంటనే నేను లీగల్‌గా యాక్షన్ ఎలా తీసుకోవాలి? ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఒకసారి చెప్పండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే కబ్జా ఎక్కడైతది, ఎందుకైతది అన్నది తెలవాలి. హ్మ్. కబ్జాలు ఎందుకైతాయంటే గతంలో ఎక్కువ జరిగేటివి ఇప్పుడు తగ్గినాయి. హ్మ్. ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం చాలా సార్లు డిస్కస్ చేసినాం. లీగల్ వెరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. లీగల్ వెరిఫికేషన్ అంటే ఒక లింక్ డాక్యుమెంట్ గానీ, ఈసీ సర్టిఫికేట్ గానీ క్లియర్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఏందంటే మన గతంలో ఏందంటే లింక్ డాక్యుమెంట్‌లోనే వస్తది పట్టా, పహానీలను ఉండేవి మొత్తం. హ్మ్. సో, ఆ రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఆర్ఓఆర్ అని ఉంటది. సో, ఆ ఆర్ఓఆర్ అనేది క్లియర్‌గా చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్. హ్మ్. అది చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మనము ఫర్దర్‌గా ప్రొసీడ్ అయ్యి దానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు ఒక పట్టా పాస్‌బుక్, ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పట్టా పాస్‌బుక్ ఉంటది. ఒకవేళ మనం ఓపెన్ ప్లాట్స్‌లో గనక ఎళ్తే జీపీ లేఅవుట్స్ గానీ, ఫార్మ్ ల్యాండ్ గాని ఎళ్తే ఏమవుతదంటే దానికి ఎల్‌పీ నంబర్ అనేది ఉండదు. హ్మ్. సో, మేజర్‌గా ఎక్కడ కబ్జాలు అవుతాయంటే ఏవైతే జీపీ లేఅవుట్స్‌లో ఉంటాయో, ఏవైతే ఓన్లీ ఫార్మ్ ల్యాండ్‌లలో ఉంటాయో అవి మాత్రమే ఎక్కువ మనకి ఈ కబ్జాలకు గురి కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే అక్కడ రెగ్యులేషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. యెస్. దానికి గవర్నమెంట్ నుంచి ఎల్‌పీ నంబర్ అనేది ఉండదు. అంటే ఒక పర్మిషన్ నంబర్ అనేది ఉండదు. హ్మ్. లైక్ డీటీసీపీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ముడా కావచ్చు, తర్వాత మనకి ఎట్లయితే మనకి జీహెచ్ఎంసీ కావచ్చు. వీటి నుంచి అఫీషియల్‌గా వాళ్ళకి ఎల్‌పీ నంబర్ అనేది ఒక పర్మిషన్ నంబర్ అనేది ఉండదు. హ్మ్. అందుకని చెప్పి అలాంటి వాటికి ఎక్కువ కబ్జా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ చాలా సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీదే ప్రాపర్టీ ఉంది. మీరు అక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉండట్లేదు. హ్మ్. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ కొందరు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పీపుల్ కావచ్చు, కొంచెం ఫైనాన్షియల్‌గా ఉన్నవాళ్ళు కావచ్చు. సో, కొందరు ఏం చేస్తారంటే ఆ ల్యాండ్‌ని కబ్జా చేస్తారు. ఎట్లా కబ్జా చేస్తారంటే దానికి సంబంధించిన చరిత్ర మొత్తం తెలుసుకొని, వాళ్ళకున్న ఇన్‌ఫ్లుయెన్స్‌తోని మొత్తం తెలుసుకొని ఇన్‌ఫ్లూయెన్స్‌తోని వాళ్ళేం చేస్తారంటే కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. హ్మ్. సో, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1950 నుంచి ఉందనుకోండి. వాళ్ళు 1948 నుంచి తయారు చేస్తారు. సో, అప్పటి నుంచి మాది ఈ ల్యాండ్ మీకంటే ఫస్ట్ మేము కొన్నాం అన్నట్టు కొన్ని చూపించుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. ఎప్పుడైనా సరే గానీ ఈ రోజున్న సిట్యుయేషన్‌లో మనము ఒక్కసారి మీ ప్రాపర్టీ గనక ఆన్‌లైన్‌లో ఎక్కింది, అక్కడ మీ పేరొస్తుంది, మొత్తం డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ప్రాపర్‌గా ఉన్నాయి అనుకుంటే కబ్జా అవ్వడానికి ఛాన్స్ ఉండదు. 99% ఛాన్స్ లేదిప్పుడు. దీని తర్వాత ఏందంటే ఒకవేళ అట్లా మన రికార్డులలో ఎక్కకపోతే ముందు మనం ఏం చేయాలంటే మన వీఆర్ఓ గాని లేదా మండల ఆఫీస్‌కెళ్ళి లేదా అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మనం మొత్తం ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయించుకోవాలి ఫస్ట్. ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో కంపల్సరీ మన డీటెయిల్స్ కనిపించేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ అయితే గనక మనం ఏదైతే తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉందో ఆ రికార్డులో ఉండేటట్టు చూసుకోవాలి. మనం తిరగాలి. మనం తిరిగి మన దగ్గరుండి ఇవన్నీ చేపించుకొని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ ఉంటది. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రాపర్టీ కొన్న తర్వాత దానికి ఫెన్సింగ్ చేయడమో లేదా దాని మీద మొత్తం డీటెయిల్ రాయడము, లేదా అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్‌ని పెట్టడము, లేదా అక్కడ లోకల్‌లో ఉండే వాళ్ళు ఎవరినైనా ఒకరిని హైర్ చేసి రెగ్యులర్‌గా దాన్ని కొంచెం మానిటర్ చేయమనో, దాన్ని చూసుకోమని చెప్పో, మెయింటెనెన్స్ అనో ఇలాంటివి పెట్టుకోవాలి. దీని తర్వాత చాలా మంది ఇంకోటి ఎక్కడ కబ్జాలు బాగా అయితాయంటే మనకి కౌలుకి ఇస్తారు కదా! హ్మ్. సో, గవర్నమెంట్ కూడా చాలా వరకు మీరు కూడా వినే ఉంటారు. ఒక 10 నుంచి 12 సంవత్సరాలు ఒకరే ఉంటే అక్కడ సో, వాళ్ళకి దాని మీద హక్కులు వస్తాయని కూడా ఉంటాయి కొన్ని. సో, లీగల్‌గా ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది. హ్మ్. సో, దీనిలో చాలా వరకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లా వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి గాని, వాళ్ళ త్రూ డీటెయిల్స్ తీసుకోండి గాని, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, అట్లా ఉన్నప్పుడు ఒకరే పర్సన్‌కి అన్ని సంవత్సరాలు కౌలుకియొద్దు. ఒకటే పర్సన్‌కి అన్ని సంవత్సరాలు ఒక సెక్యూరిటీ గార్డ్‌గా గాని, మానిటర్ చేసే పర్సన్‌ని గాని మనం పెట్టుకోవద్దు. సో, హ్మ్. చేంజ్ చేస్తుండాలి. 3 ఇయర్స్‌కో, 4 ఇయర్స్‌కో చేంజ్ చేస్తుండాలి. సో, లేదా మనము రెన్యువల్ చేస్తుండాలి దాన్ని. ప్రతిసారి ఒక 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో మళ్ళీ ఫ్రెష్‌గా అగ్రీమెంట్ రాసుకోవాలి. హ్మ్. కరెంట్ బిల్లులు గాని, లేదా దానికి సంబంధించిన అక్కడ టాక్సెస్ ఏవైతే మీరు పే చేస్తారో ప్రతీదీ యాస్ ఎ ఓనర్‌గా మీ పేరు మీదనే ఉండాలి. అవును. సో, వాళ్ళ పేరు మీద నుంచి ఉండొద్దు ఎప్పుడు గూడా. సో, ఇదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లాంటి వాటిలలో కొంచెం చేస్తూ ఉంటారు. ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్‌కి నియర్ బై ఉన్నాయి గాని, లేదా దానికి ఇప్పుడు మీరు ఫైట్ చేసేంత పవర్ మీ దగ్గర లేదన్నప్పుడు కొందరు ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, మనం జాగ్రత్త ఉండి లీగల్‌గా ఒక అడ్వైస్ తీసుకొని మాత్రమే రియల్ ఎస్టేట్‌లో ఎక్స్‌పర్ట్‌ల సలహాలు, సో, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఎప్పుడైనా సరే ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. లేదా కబ్జాకు గురైంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌నే కన్సల్ట్ అవ్వాలి. హ్మ్. ఎందుకంటే దానికి సజెషన్స్ ఆన్ ద కెమెరా నేను కొన్ని చెప్పలేను. సో, వాళ్ళు కొన్ని చెప్పగలుగుతారు. ఇప్పుడు నేనున్నా నాకు అట్లాంటివి జరిగినప్పుడు ఏమేమి చేయాలో కొన్ని మేము ట్రిక్స్ చెప్తాం. దానికి సాల్వ్ అయ్యే విధంగా మా నుంచి ఎంత బెనిఫిట్ అయితే మేము ఎంత హెల్ప్ చేయగలిగితే ఆ హెల్ప్ చేయగలుగుతాం.
తర్వాత ఏం చేయాలంటే మనం ఒక లీగల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో ఒక పిటిషన్ వేసి వాళ్ళకు ఒక నోటీస్ పంపించి వాళ్ళని మనల్ని పిలిచిన తర్వాత అది పోలీస్ స్టేషన్లో మనం ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ కాకపోతే నెక్స్ట్ మనం కోర్టులో వెళ్ళి పిటిషన్ వేసుకోవచ్చు, మాట్లాడి సెటిల్ చేసుకోవడం. అది మన పేరు మీద ఉంది, డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయంటే సెటిల్ చేసుకోవడం. లేదు కాదు కూడదంటే దాన్ని లీగల్గా మనం యాక్షన్ తీసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని మనం వాడు నా మీద కబ్జా చేసిందని చెప్పి కత్తులు కొటార్లో తీసుకొని పోయి ఇచ్చి పడేద్దాం గోషి పడేద్దాం అనుకుంటే అది రాంగ్ అనమాట. సో ఎప్పుడైనా కానీ ఒక లీగల్ ప్రొసీజర్లో అయితే సేఫ్ ఉంటుంది. ఇంకా ఇంటర్నల్గా చాలా విషయాలు ఉంటాయి. ఇలాంటి కబ్జాలు ఎక్కడెక్కడ జరుగుతాయి, ఎందుకోసం జరుగుతాయి అనేది చాలా పెద్ద టాపిక్ ఇది. సో అందుకని చెప్పేసి కొన్ని నేను ఆన్ ద కెమెరా చెప్పలేను, బట్ ఇట్లాంటి వాటికి మనం జాగ్రత్త ఉండాలి. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఒక మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ లీగల్ వెరిఫికేషన్ మనం ఎంతైతే ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్లో ఒక ఎక్స్పర్ట్ల సలహాను తీసుకొని మనం ప్రాపర్టీ కొన్న తర్వాత దానికి మనం ఫెన్సింగ్ వేయడము లేదా మొత్తం ఇప్పుడు ట్రెడిషనల్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా కూడా మనకి ప్రీకాస్ట్ వాల్ వేయడం కానీ లేదా ఒక చిన్న రూమ్ లాంటిది వేయడం కానీ అట్లా చేస్తూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా మనం వెళ్తూ ఉండాలి. మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి, మన అనుకున్న వాళ్ళని ఎవరినొకరిని పంపించాలి, పంపిస్తుండాలి, రెగ్యులర్గా కలుస్తుండాలి. ఇంకా కొన్ని టిప్స్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరికి ఫ్రీగా చెప్పలేను, నేను మీకోసం చెప్తున్నాను. ఫ్రీగా ఏంటంటే అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళతో మనకు పరిచయాలు పెంచుకోవాలి, అందరితో కాకపోయినా కొందరితో. సో కొందరితో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో మంచి రిలేషన్ బిల్డ్ చేసుకుని అప్పుడప్పుడు వాళ్ళకి ఏదైనా సాయం చేస్తూ ఉంటే వాళ్ళతో మనం మంచి రిలేషన్ బాండింగ్లో ఉంటే కనుక మన ప్రాపర్టీ అనేది సేఫ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక బ్రదర్ లాగా ప్రాపర్టీలు కొంటారు, మేము అమెరికాలో ఉంటామండి, మేము యూఎస్లో ఉంటామండి, మేము ఇంగ్లాండ్లో ఉంటామండి, మేము దుబాయ్లో ఉంటామండి. ఎవరికి చెప్పొద్దు. ప్రాపర్టీ కొని ఏడుంటావా, నువ్వు హైదరాబాద్లో ఉంటా, నేను నన్ను అడిగి నన్ను ఏడుంటావు నువ్వు అంటే పక్క గల్లో ఉంటానని చెప్తా, లేదా పక్క ఊర్లోనే ఉంటాను నేను అంటే కొంచెం భయం ఉంటుంది. ఎప్పుడు కూడా ఏంటంటే అంటే ఇవన్నీ చెప్తే కొందరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా నచ్చదు, కానీ ఒక బ్రదర్గా జెన్యున్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం, ఎవడు కూడా ఇవన్నీ విషయాలు ఓపెన్ గా చెప్పడు. ఇట్లాంటి చెప్పడానికి కూడా నేను వేలు లక్షలు ఛార్జ్ చేస్తాం మేము కూడా, ఎందుకంటే లక్షలు పెట్టి ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, తెలిసిన వాళ్ళ త్రూ కొనాలి, రియల్ ఎస్టేట్ లో ఎక్స్పర్ట్ల సలహాలు తీసుకోవాలి. ₹2 2% కమిషన్ ఇవ్వాలని చెప్పి నెల నెల మెయింటెనెన్స్ ఇవ్వాలని కక్కుర్తి పడి పోయినాం అనుకోండి, కోట్లు పెట్టింది మొత్తం లాస్ అవుతుంది, కోట్లు లాస్ అవుతాయి. అందుకే అదే అంటారు కదా, గోటితో పోయేదానికి గుడ్డలాకి ఎందుకు అని. మనం చిన్న చిన్న వాటికి ఏంటంటే పెద్దగా ఆలోచించొద్దు, భూతద్దం పెట్టి చూడొద్దు. మేజర్గా మనం రిలాక్స్డ్ ఉండాలంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉండాలి, రెగ్యులర్గా మానిటర్ చేసే వాళ్ళు ఉండాలి, రెగ్యులర్గా మనం కూడా విజిట్ చేస్తూ ఉండాలి. మనది ఆ ప్రాపర్టీ, మనం ఉన్నాం అక్కడ అని చెప్పి తెలుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే సేఫ్ ఉంటుంది తప్ప లేదంటే కబ్జాలకు గురవడం లాంటిది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చెప్పినా ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తోని నేను చూసిన కొన్ని ఇలాంటి సిచ్యువేషన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. సో ఫర్దర్గా మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నన్ను కన్సల్ట్ అవ్వడం కానీ లేదా రియల్ ఎస్టేట్లో ఎవరైతే లీగల్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మాత్రమే పనిచేయాలి తప్ప ఇది నేను మీకు ఎంకరేజ్ చేస్తున్నట్టు మాత్రం అస్సలు కాదు. చాలా మంచి విషయం తెలియజేశారండి. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఉన్న ప్రాపర్టీ ఎప్పుడు కబ్జా కాకూడదు, లేదన్నా ఎవరిదైనా ఒకవేళ ప్రాపర్టీ కబ్జా అయింది అంటే ఎలా బయటికి రావాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.